శ్రీ గురు మాతాజీ నిర్మలాంబ అన్నపూర్ణమాంబ సమేత సదా సద్గుణానంద శ్రీ తిరుపతి నరసయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత సప్తమో అధ్యాయము, మరి విజ్ఞాన యోగం అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం. దీంట్లో ఈరోజు 29వ శ్లోకాన్ని చూద్దాం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటంటే, నిన్నటి వరకు మనము చెప్పుకున్నటువంటి శ్లోకాలు భగవంతుని యొక్క దృఢవ్రతులై ఎవరు సేవించగలరు అనే ప్రశ్న, దానికి పాపము నశించిన వారని సమాధానం. ఆ పాపం ఎట్లు నశించగలదు అంటే పుణ్యకార్యముల చేత అని చెప్పిండు. పాపము నశించిన కలుగు ఫలితం ఎట్టిది అని ప్రశ్నిస్తే దానికి ద్వంద్వ మోహ వినాశము, ధ్యాన దృఢత్వం అనేటువంటి విషయాన్ని నిన్న శ్లోకంలో తెలియజేసినారు. ఇవాళ శ్రద్ధ భక్తులతో భగవంతుని ఆశ్రయించి ప్రయత్నించు వారికి కలుగు ఫలితమును వివరించుతున్నారు ఈ 29వ శ్లోకంలో. చూద్దాం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్యా యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణ మధ్య ఆత్మం కర్మ చాకిలం. అంటే ఈ తాత్పర్యం ఏం చెప్తుండంటే, ఎవరు వార్ధక్యమును మరణమును సంసార దుఃఖమును పోగొట్టుకొనుట కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపమును సకల కర్మమును ఆ బ్రహ్మమే అని తెలుసుకొందురు అని. ఎవరు వార్ధక్యమును అంటే ముసలితనం, మరణము అది. ఈ మరణం అనేది, వార్ధక్యం అనేది ఇది సంసార దుఃఖం అనబడుతుంది. దీన్ని సంసార దుఃఖం అనంటే మనం చెప్పుకున్నాం, సంసారము ఘోర సంసారము, అదే పుట్టుట గిట్టుట అనేదే ఘోర సంసారము. జననము మరణము అనేటువంటిదే ఘోర సంసారం. కాబట్టి ఈ జననము మరణము ఉంటేనే మనకు అన్ని కలుగుతాయి. మళ్ళా చెడు వికారాలతో కూడినటువంటి ఈ యొక్క దేహం, మొన్న చూసినాం చెడు వికారాలని. ఎవరికైనా షడ్వికారములు కలుగుతాయి అంటే దాన్ని చూసినాం. ఏంది? అస్థితే అంటే తల్లి గర్భంలో కచ్చి పడడము, జాయతే మళ్ళీ తల్లి గర్భం నుంచి బయటకు రావడం, పుట్టడం, వర్ధతే పెరగడం, విపరిణమితే పరిణామం చెందడం, ఇక జర అంటే ముసలితనం అంటే రోగాలు రావడం, తర్వాత వినశ్యతే అని ఈ 6 భావాలు, షటు వికారాలు మనకు అంటే జన్మ వచ్చింది అని అంటే ఏ జన్మన్నా కానీ ఈ షటు వికారాలు తప్పై. ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ సంసార దుఃఖం అంటే మనం చెప్పుకున్నాం, మనకు సంసారము అని అంటే భావ్య సంసారమే అని ఆలోచన వస్తుంది అందరికీ. భావ్య సంసారం అంటే ఏంది? భార్య, పిల్లలు,
వస్తువులు, వాహనాలు, ఇక బంధువులు వైగరా వైగరా ఇవన్నీ వస్తాయి. సంసారం అంటేనే ఘోర సంసారం అని మనం గుర్తుంచుకోవాలి. అంటే జనన మరణాలు కలిగేటువంటిదే ఘోర సంసారం. ఇటువంటి ఘోర సంసారముని పోగొట్టుకొనుట కొరకు ఈ భావ్య సంసారాన్ని పొడగొట్టుకోవటానికి కొరకు భగవంతుని ఆశ్రయించడం కాదు, ఏదో రకంగా దాన్ని పరిష్కరించుకోవచ్చు. ఇలాగ ఎన్నో అంతర్ సంసారం, భావ్య సంసారం, ఇటువంటి సంసారాలన్నీ మనం తొలగించుకోవచ్చు ఏదో ఏదో ఒక ఉపాయం చేత. కానీ ఘోర సంసారాన్ని మాత్రం మనం తొలగించుకోవాలంటే దానికి మనం ఇదివరకు చెప్పుకున్నాము శాస్త్రము, గురువు. ఇక్కడ గురువు అనేది ఏది? నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో ఈ సంసారాన్ని పారదోలటాని కొరకు, ఈ దుఃఖమును తీసివేయటాని కొరకు. మొన్న చెప్పుకున్నాం మనం, దుఃఖము దేని వలన కలిగినది అని చెప్పనటానికి జన్మహేతు లక్షణములో పద్యం ఉందని చెప్పుకున్నాం. దానికి దుఃఖము కలగాలంటే దానికి శరీరం ఉండాలి, శరీరధారి దేహం. దేహం ఉంటేనే దుఃఖం ఏర్పడుతుంది ఏ దానికైనా. అటువంటి శరీరము దేని వలన కలుగుతుంది అన్నప్పుడు ఆ దేహము రావటానికి కారణము కర్మే కదా. కర్మ వలనే దేహం వచ్చింది, పైకి పోతున్నాం మనం. కర్మ దేని వలన కలిగింది అన్నప్పుడు దానికి కోరికలు, అవే రాగద్వేషాలు అని చెప్పుకున్నాం. రాగద్వేషాలు కూడా కలగటానికి కారణం ఏంది అన్నప్పుడు మనకు అభిమానం అనేది ఉంది. అహంకారం, అభిమానం. అభిమానము కూడా రావటానికి కారణం అవివేకం అని చెప్పుకున్నాం. వివేకం లేకపోవడం. వివేకం అంటే మనం చెప్పుకున్నాం కదా, సత్యమేదో అసత్యమేదో, ఆత్మేదో అనాత్మేదో, నిత్య అనిత్యమనే వివేకము లేకపోవడం వలనే మనకు అభిమానం కలిగింది. ఆ అవివేకం చేత. ఈ వివేకము కలగకపోవటానికి, అవివేకము కలగటానికి కారణము ఏంటిది అంటే ఇక్కడ మొదటి అజ్ఞానము అంటే. ఇటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకునటానికి కొరకు గురువుని ఆశ్రయించాలి మనం. అందుకే అజ్ఞానము తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకాయ చక్షురోన్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి మనకు తెలియజేసినారు. ఎవరైనా కానీ గురువు లేకుండగా, ఇక్కడ పరమాత్మ ఏమన్నాడంటే అర్జునుని చెప్పి నన్ను ఆశ్రయించాలి అంటే, నన్నంటే పరమాత్మే కదా, పరమాత్మ అంటే మనకు గురువే కదా. ఎవరైతే జనన మరణం అనేటువంటి ఘోర సంసార దుఃఖమును పోగొట్టుకున్నా అనుకుంటున్నారో దాని కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయుచున్నారు. ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రయత్నం చేయని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఎందుకంటే గురువుని ఆశ్రయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రయత్నం చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ ప్రయత్నం చేయకపోతే ఎలాగా? అన్ని గురువే చూసుకుంటాడు అని చెప్పంటే గురువు ఎంతవరకు చూసుకుంటాడు? ఆయన ఎంతవరకు తీసుకుపోవనో అంతవరకు తీసుకుపోతాడు. అది ఎలాంటి వారినంటే శిష్యుని యొక్క ధర్మం ఎలా ఉండనో ఆ ధర్మాన్ని నడుచుకొని, గురు ధర్మాన్ని, ఆ ధర్మంలో గురువు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా గురూపదేశ మార్గంలో ప్రయాణం చేస్తూ మరి అలాగ ఉన్నటువంటి వారు అలా చేయాలి. అలా చేసి గురువు చెప్పినటువంటి విషయం ఏదైతుందో నమ్మకంతో, విశ్వాసంతో దాన్ని తూచా తప్పకుండా దాని కొరకు ప్రయత్నం చేస్తున్నారు వారు. అటువంటి వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపమును, ఇక్కడ ప్రత్యేగాత్మ అంటే ఏదో తెలియదు మనకు, పరమాత్మ అంటే తెలుసా అంటే
పరమాత్మ అనేది అందరికీ వాడుక భాషలో అంటాం అంత పరమాత్మ అని. ఈ ఇప్పుడు మనకు తెలవకపోవడము ఏది ఎందుకు తెలవలేదు అంటే, జీవుణ్ణి నేను అనేటువంటి విషయంలో ఉన్నాం మనం. అది అజ్ఞానం. ఈ జీవుడు అనేటువంటిది దేహాన్ని ధరించి కర్తగా భోక్తగా ఉండి ఈ చిన్న కించిజ్ఞత్వ గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు నేను ఆ పరమాత్మను అనేటువంటి విషయం తెలుసుకోకపోవడమే అవివేకం. అదే అజ్ఞానం. అటువంటి అజ్ఞానాన్ని తొలగజేసి నీ స్వరూపం ఏంటిదయ్యా అంటే, నువ్వు దేహము కాదు, జీవుడు కాదు, నీలో ఉన్న ప్రత్యేగాత్మవు. ఈ ప్రత్యేగాత్మ ఎక్కడ ఉన్నది అంటే, 4వ శరీరములో ఉన్నటువంటిది ప్రత్యేగాత్మ. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము అని 4 శరీరాలు ఉన్నాయి మనలో. మనకు ఒక స్థూల శరీరమే అగుపడుతుంది. ఈ 3 శరీరాల గురించి కూడా తెలియదు మనకు. అవస్థలన్నా ఇవే 4 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తూర్యం. ఈ 4టిని నలుగురు నడిపించే వాళ్ళు ఉన్నారు. 4 స్థలాలలో ఉండి మనలో 4 స్థలాలలో వాటికి ఉండి ఆ ఒకే జీవుడు 4 రకాలుగా నామము చెంది అక్కడ ఆయన జరిపేటువంటి పనులని బట్టి అక్కడ పేరు పెట్టిర్రు ఆయనకు. ఈ స్థూల దేహధారి అయి ఉన్నటువంటి వాని పేరు విశ్వడు అని. ఈ విశ్వాన్నంతా ఇప్పుడు గుర్తెరుగుతుండు, విశ్వాన్ని మొత్తం విశ్వడు అని. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి వాని పేరు తైజసుడు. అంటే స్వప్నంలో అప్పుడు మనకు మొత్తం కటిక చీకటే ఉన్న తేజస్సు అంతా తీసుకొచ్చి అన్ని ఆ తేజస్సు వెలుగులో చూపిస్తా అంటాడు కళని. అందుకే తేజస్సుడు అని. మరి 3వది స్థూల సూక్ష్మ కారణ శరీరంలో ప్రాజ్ఞుడు అని. అంటే ఇక్కడి వరకు ఇంద్రియాలన్నీ ఈ మనస్సుకు, స్థూల శరీరంలో 25 ఇంద్రియాలు కూడా మనసుతోని పనిచేసినాయి. ప్రాణము మనసు రెండింటితోని. సూక్ష్మ శరీరంలో కూడా ప్రాణంతోటి మనసుతోటి 17 ఇంద్రియాలు పనిచేస్తేనే సగము కలగన్నాడు, సగం జాగ్రత్తను. ఇక ఈ ఇంద్రియాలు పనిచేయనప్పుడు ఏం చేస్తాడు? మనకు సుషుప్తిలో కారణ శరీరం అంటారు, సుషుప్తి అవస్థ. ఇక్కడ అజ్ఞానం అంటే అవిద్య. అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా, మాయ అన్నా ఇదంతా ఒకటే అని మనం చెప్పుకున్నాం. అటువంటి అజ్ఞాన దశలో పడి ఉన్నది మనస్సు. అంటే అజ్ఞానం చేత జతగట్టిండి అన్నట్టు, జ్ఞానంతోని కాదు. అక్కడ ఇంద్రియాలు అతనికి సహాయం చేయకుండా ఏం చేస్తారంటే ఆ స్థానంలోనే ఉండిపోతాడు మనసు, కదలకుండా. అందుకొరకే అప్పుడు ఏమైంది? కల రాదు, జాగ్రత్త రాదు. అక్కడ ప్రాజ్ఞుడు అనేటువంటి నామం చెంది బాగా గాఢ నిద్రలో ఉంటాడు జీవుడు. అటువంటి వాడు మెలకువ వచ్చినాక నేను బాగా నిద్రపోయినా అని తెలుసుకుంటాడు. కానీ మరి ఈ 3 శరీరాలు ఇవి అతని యొక్క ప్రయత్నం లేకుండానే జరిగిపోతున్నాయి. మరి ఇప్పుడు ఏం ప్రయత్నం చేయాలి అంటే, ప్రయత్నము లేకుండా గాఢ నిద్ర వచ్చింది కాబట్టి అక్కడ సుఖం ఉన్నది, ఆనందం ఉంది. అది బాగా శాశ్వత ఆనందం కాదు, అది ఆనందమయ కోశం. ఈ 4 శరీరాలకు కలిస్తే 3 కోశాలు ఉంటాయి. స్థూల శరీరం ఒక్కటే అన్నమయ కోశం, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, కారణ శరీరము ఇవి ఏంటిది? ప్రాణమయ కోశం. ప్రాణమయ
స్థూల శరీరము అన్నమయ కోశం అయితే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ 3 కోశములు కలిస్తే సూక్ష్మ శరీరం. ఆనందమయ కోశం అనేటువంటిది అది సుషుప్తి. స్థూల శరీరంలో పంచకోశాలు, అన్నమయ కోశం స్థూల శరీరం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ సూక్ష్మ శరీరం. మరి కారణ శరీరము ఒక్కటి ఆనందమయ కోశం. 3 శరీరాలకు 5 కోశాలు వచ్చి పడ్డాయి. ఇంకోటి ఉంటుంది కోశం, 6వది చెడు కోశం అంటే హిరణ్మయ కోశం. మరి అదేది అంటే 4వ శరీరము, అది హిరణ్మయ కోశం. హిరణ్మయుడు అంటే బ్రహ్మ, అది సమిష్టిలో ఉన్నటువంటి బ్రహ్మ. మన స్వరూపము, మన స్థితి, మరి చైతన్యము, ఆత్మ ఉండేటువంటిది ఆ 4వది మహాకారణ శరీరము. అది తూర్య అవస్థ. దానికి ప్రాజ్ఞుడు అని పేరు. దానికి ఏం పేరున్నది అక్కడ? దానికి ప్రత్యేగాత్మ. దాన్ని ప్రత్యేగాత్మ అంటాం. ప్రాజ్ఞుడు సుషుప్తిని అయిపోయింది కదా. విశ్వ, తైజస, ప్రాజ్ఞుడు 3 శరీరాలు అయిపోతే ఈ 4వ శరీరం, 4వ దేహం, 4వది ఉన్నదే, దానికి అభిమాని ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ పిండాండంలో ఉన్నాడు, పరమాత్మ బ్రహ్మాండంలో ఉన్నాడు. ఆయన సమిష్టిగా ఉన్నటువంటి వాడు, ఈయన వ్యష్టిగా ఉన్నటువంటి వాడు. ఈ వ్యష్టి అయినా మనం అజ్ఞానము తొలగిపోతే ఈ వ్యష్టి ప్రత్యేగాత్మ సమిష్టిలో ఉండబడే పరమాత్మ తప్ప వేరే కాదు అని తెలుసుకోవడం జ్ఞానం. అంతే. మనం చెప్పుకున్నాం, ఒక సూర్యుడు 1000 కుండలలో ఎలా ఉన్నాడో, ఈ 1000 కుండలలో ఉన్న సూర్యుడు అతనే. అది సమిష్టి, ఇది వ్యష్టి అనుకున్నాం. అయితే ఈ జీవుడెవరో కాదు, కేవలము ప్రత్యేగాత్మ స్వరూపుడు, అతడే పరమాత్మ. ఈ విషయమంతా మనకు తెలియకపోవడమే అజ్ఞానం చేత తెలుసుకోలేదు. కాబట్టి ఈ ప్రత్యేగాత్మే పరమాత్మ అనే సంగతి తెలవాలంటే నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేస్తున్నారో సకల కర్మమును ఆ బ్రహ్మయే అని తెలుసుకొందురు వాళ్ళు. అప్పుడు అందుకే సర్వకర్మలు బ్రహ్మ కర్పించడం అని మనకు సాధన చతుష్టయంలో సమాధి చరిత్ర సంపత్తిలో చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పినాం పద్మ? సాధన చతుష్టయంలో సమాధి శతక సంపత్తిలో ఏమొచ్చింది అంటే శమము, దమము, తితిక్ష, ఉపరతి అన్నప్పుడే ఉపరతిలో వచ్చింది కదా మనకు. ఏమన్నాం? సర్వకర్మలని బ్రహ్మ కర్పించడం. చూసినావు ఇక్కడ? ఏమన్నాడు ఇక్కడ? అర్థమైందా? ఇప్పుడు సకల కర్మ ఎవరు? నన్ను ఆశ్రయించి ప్రయత్నము ఎవరు చేస్తున్నారు వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపమును అయి సకల కర్మమును ఆ బ్రహ్మమే అని తెలుసుకొందురు. వాటిని సకల కర్మలు కూడా బ్రహ్మమే అని. జీవుడు సంసార దుఃఖ విముక్తి కొరకు, ఈ జీవుడు ఇటువంటి సంసార దుఃఖ విముక్తి కొరకు, విడుదల అవటాని కొరకు, పరమానంద ప్రాప్తి కొరకు, అది ఏం చెప్తారు మనకంటే, ప్రతివానికి ఇవాళ దుఃఖము నివృత్తి కావాలి, ఆనందం ప్రాప్తించాలి. ఇది కావాలి నీకు. ఇక సరే మోక్షము ఎక్కడనో ఎప్పుడో, కానీ ఇక్కడ మనకు కలగవలసినటువంటిది ఏందయ్యా అంటే, ప్రతి వారికి బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు. ఏం కావాలంటే, ఏం దుఃఖము? సంసార దుఃఖము నివృత్తి కావాలి, పరమానంద ప్రాప్తి కావాలి. దాని కొరకు భగవంతుని ఆశ్రయించి తన లక్ష్య సాధనకై, తన యొక్క ఆ లక్ష్యమే పెట్టుకొని ఆ లక్ష్యం కొరకే సాధనకై
మరి యత్నించుచున్నాడు. జనన మరణములు పుట్టుడు సావుడు, పుట్టు సావుడు. జరా వ్యాధులు, జర అంటే ముసలితనం, వ్యాధులు, ఈ రెండు. ఇటువంటి మున్నగు వానితో కూడిన ఈ సంసార దుఃఖము అతి భయంకరమైనది, అతి భయంకరమైనది. క్షణ క్షణం మనకు భయమే. పుట్టిన దగ్గర నుంచి ఏదో రకంగా భయమే. దాని నుండి విడుదల పొందుటకే సర్వేశ్వరుని జనుడు ఆశ్రయించి ప్రయత్నశీలు రగుతున్నారు. అంటే మొట్టమొదలు మనం ఏం చెప్పుకున్నామంటే, నిర్గుణమైన పరమాత్మని మనము చూడలేము, మనము తెలుసుకోలేము. దాన్ని ఎలా ఉందో దాన్ని ప్రథమములో సాధకుడు మరి నిర్గుణాన్ని పూజించడం, సేవించడం తెలియదు కాబట్టి మనకు సగుణము బ్రహ్మముగా, సాకారముగా చెప్పి దానికి ఎన్నో పేర్లు పెట్టిండ్రు. అట్లా మనము ప్రారంభంలో ఆ రకంగా సర్వేశ్వరుని జనుడు ఆశ్రయించి ప్రయత్నశీలు రగుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. సమస్త ఆధ్యాత్మిక సాధనలు అంటే ఎందరు ఎన్ని మార్గాలు ఎన్నుకున్నారో, సమస్త అన్ని ఆధ్యాత్మిక సాధనలు, ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు ఇందుకొరకే ఏర్పడినవి. అంటే రకరకాలుగా ఎవరికి తెలిసిన విధముగా వారు ఈ ఆధ్యాత్మిక చింతన కొరకు సాధనలు చేస్తున్నారు. వాటి ఇందుకొరకే ఏర్పడినవి. అనగా జర మరణ రూప సంసార దుఃఖ వినాశము కొరకు, నిరతిశయాత్మానంద ప్రాప్తి కొరకు. చూసిన మళ్ళీ ఇచ్చిండు. జర ముసలితనము, మరి మరణ రూప సంసార దుఃఖ వినాశం కొరకు నిరంతరము నిరతిశయ ఆత్మానంద ప్రాప్తి కొరకు. చూసిండ్రా, క్షణికమైన దానికి అంటలేడు ఇక్కడ, నిరంతరం ఎప్పుడు. అటువంటి ఆత్మానంద ప్రాప్తి కొరకు అట్లు సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యానాది యత్నములను సలుపువారు క్రమముగా వారి యత్నములు పరిపక్వములు కాగా ఇట్లా ప్రయత్నం చేసి చివరికి భక్తి, కర్మ, భక్తి, ధ్యానం అంటే యోగ పద్ధతి, ఇవి క్రమక్రమంగా చేసుకుంటూ క్రమక్రమముగా వారి ప్రయత్నములు వాటి కొరకు చేస్తే అవి పరిపక్వములు అయినాక, అందరికీ కావు సుమా. మరి అలా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నాం. వీరికి ఇలా ప్రయత్నం చేస్తా అంటారంటే వారి పూర్వజన్మములో ఉన్నటువంటి కర్మలు పరిపక్వానికి రావాలి. వచ్చిన వారే సాధన యందు ఆరితేరిన పిమ్మట వాళ్ళు సాధన యందు ఆరితేరేటువంటి దాని తర్వాత అనగా ఆరూఢ స్థితిని పడసినప్పుడు, ఆరూఢ స్థితి అని అంటే అనుభవం అని చెప్పాను అనుకున్నాం మనము ఆరూఢ స్థితి అని అంటే విజ్ఞానం అన్నా అనుభవం అన్నా ఆరూఢ స్థితి అన్నా ఏంటిది అని అంటే మనం దీనికి ఉదాహరణ ఏం చెప్పుకున్నామంటే వంట చేసుకోవడము, పళ్ళెంలో వడ్డించుకోవడము, కలుపుకోవడము, నోట్లో పెట్టుకోవడము, ఇక్కడ దాకా ఇదంతా సాధన క్రమక్రమంగా జరిగి ఆఖరికి మింగిన తరువాత ప్రసాదమో ఏదో ఆ తీపి అనేది మనకు ఎవరికి వారికే తింటే ఆ తీయదనం అనేటువంటి తిన్నవారికే తెలుస్తుంది. కాబట్టి అది అనుభవం అయింది. అది ఎవరికి చెప్పరాంది.
అన్నం ఎలా ఉందో చెప్పవచ్చు, ఇవన్నీ చెప్పవచ్చు. కానీ తిన్న తర్వాత నీకు ప్రసాదం తిన్నావు కదా, ఎట్లా ఉన్నది తీయకున్నదంటూ అక్కడ చెప్పవచ్చు. తీయగంటే ఎట్లున్నదంటే చెప్పలేము. ఇక అది ఎవరికి వారే అనుభవం. దాన్ని ఆరూఢ స్థితిని పడిచినప్పుడు అంటే ఇక ఇక్కడ మనకు దృష్టాంతం అన్నం అని చెప్పుకున్నాం. దృష్టాంతానికి ఏం చెప్పుకోవాలి అంటే సర్వవ్యాపకము, సర్వము వ్యాపించి ఉన్నటువంటిది ఆ బ్రహ్మము. మరి అది ఎక్కడనో లేదు, అంతటా ఉన్నది. పక్కలో, ఈ పక్కలో, ముందు, వెనక, కింద, పైన, లోన, బయట, ఇలాగా అంతటా ఉన్నదిగా అనేటువంటిది గుర్తించడము. ఇప్పుడు స్వరూపం అనేటువంటిది ఏం తెలిసింది? ఉన్నది బ్రహ్మస్వరూపమే అని తెలిసింది కదా. ఈ బ్రహ్మస్వరూపమే, కానీ దాన్ని ఎలాగా దాని సాధన చేసి పట్టుకోవాలి అంటే అది గుర్తించడమే సాధన. అలా గుర్తించి అలా ఉండిపోయిన తర్వాత అదే సిద్ధి అని చెప్పుకున్నాం. అంటే ఇక అది అవ్యయము కాదు అని అంటాడు. అది అవ్యయం, వ్యయము కానిది, తరుగు లేనిదిగా. వ్యయము అంటే ఖర్చు కానిది. ఏది? పరమాత్మ. ఇక మార్పు లేనిది, ఒక పరిమితి లేనిది, మారనిది, అది అవ్యయము అంటారు. అవ్యయం అంటే మనకు అది ఎప్పుడు ఖర్చు కాకుండా నిండుగా ఉన్నటువంటిది అని అక్కడి స్వరూపము తెలుసుకొని ఆ స్వరూపము సాధన సిద్ధి అనే దీని కొరకే మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇలాగ క్రమక్రమంగా పూర్వ వాసనల చేత అతడు మరి ఆరూఢ స్థితిని బడసినప్పుడు సమస్త కర్మలు, ఇక సమస్త జీవులు, సమస్త ప్రత్యేగాత్మ స్వరూపులు అద్వైత పరబ్రహ్మముగానే వారు తెలుసుకొందురని. ఇంకేముంటదిగా? ఇప్పుడు చెప్పినాం కదా, అది ఉన్నది అద్వైత పరబ్రహ్మముగాని వారు తెలుసుకొందురు. అద్వైతం అని చెప్పని ఎందుకన్నాడు శంకరాచార్యులు అంటే ఏకం అనవచ్చు కదా. ఏకమని ఎందుకనడే? ఊక అద్వైతం అని ఎందుకన్నాడు అంటే ద్వైతులు ఉన్నారు కాబట్టి. ద్వైతం అంటే రెండు కాబట్టి ఇది రెండు కాలేదు, ఇది అద్వైతం అని చెప్పాను వలసి వచ్చింది. లేకుంటే ఏకమని అంటాడు, అనవచ్చు. వాళ్ళ కొరకు అంతా. ఎందుకంటే ఇప్పుడున్న భావం అంతా అందరి ద్వైత భావమే ఉంది కాబట్టి అది ద్వైతం కాదయ్యా, అద్వైతం అని చెప్పవలసి వచ్చింది. అందుకొరకే అద్వైత పరబ్రహ్మముగాని వారు తెలుసుకొందురు. ఎవరు? ఇప్పుడు ఇదివరకు చెప్పిన వాళ్ళు ఇట వచింపబడినది. అనగా వారి దృష్టిలో బ్రహ్మేతరమగు వస్తువేదియు కానరాదు. అంటే బ్రహ్మము తప్ప ఇతర వస్తువుగా కానరాదు. వీరికి అనుభవం కలిగిన తర్వాతిగా అంతయు ఆత్మమయముగా బ్రహ్మమయముగా కాంచుచుందురు. అంటే వీళ్ళకి ఇక దృశ్యం అనేది కనిపించేదిగా. ఏది చూసినా అందులో ఆత్మ చైతన్యమే వీరు చూడగలుగుతారు అని చెప్తాండి ఇక్కడ. ఎవరు? అనుభవం కలిగిన ఆరూఢ స్థితి కలిగిన తర్వాతిగా. అయితే ఇట్టి బ్రహ్మ అనుభూతి అందరికి కలగదు. అందరికి కలిగితే ఎట్లా? అబ్బో బాగుండు. అందరి కలుగుద్దా? ఇట్టి అనుభూతి కలగదు. ఎవరు మోక్షము కొరకు తీవ్ర యత్నము సలుపుదురో. ఇప్పటికైనా చూడండి, మనం ఇన్ని రోజులు వింటున్నాము, మోక్షం కొరకు ప్రయత్నించే వాళ్ళం ఎందరం ఉన్నాం ఇందులో? 32 మంది ఉన్నాం మనం క్లాసులో. రోజు చెప్పుకుంటున్నాము. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం ధర్మార్థ కామ మోక్షములు పరమ పురుషార్థమైనటువంటిది మోక్ష పురుషార్థము. దీన్ని ప్రతి వారు దీన్ని సాధించాలి. ఇది లేకపోతే ఇట్టి మోక్ష పురుషార్థాన్ని తెలుసుకొని సాధించకపోతే మానవ పశువులుగా అవుతారని మనకు చెప్తున్నారు. కాబట్టి
మరి దీని కొరకు ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? తీవ్ర ప్రయత్నము సలుపుదురో ఎవరు? మోక్షం కొరకు. ఎవరు బంధ విముక్తికై సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యానాదులను జరుపుదురో అట్టి వారికే కలుగును. మరి ఇక్కడ మళ్ళా ధ్యానాదులు అని చెప్పానంటే మళ్ళా ద్వైతం వస్తుంది. మీరు ఆలోచన చేయాలి. ఇదివరకు కూడా చెప్పినా మనం ధ్యానం అంటే ఏమని చెప్పినా, ఏమమ్మా ఏం చెప్పినాం? ధ్యానం అంటే నిధిధ్యానం. నిధిధ్యానం అంటే ఏం చెప్పినాం పద్మ? అమ్మా ఏం చెప్పినాం? నిధి ధ్యానం అంటే, ధ్యానం అనే దానికి ఏం చెప్పినాం? ధ్యానం అంటే మనం రెండు రకాలు ఉంటుంది కదా. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కేవలం ఒక దాని మీద పెట్టి ధ్యానం చేసేది, అది ద్వైతానికే మరి దారి తీస్తుంది. ఇక్కడ ధ్యానం అని భగవద్గీతలో ధ్యానం ధ్యానం అంటాడు. ఎప్పుడు దానికి ఏం చెప్పిన మారు పేరు? నిధి ధ్యాస. నిధి ధ్యాస. నిధి అంటే బంగారము డబ్బు ఉన్నది, దాని మీదనే ధ్యాస. ఇప్పుడు నిధి అంటే ఏంటిది? ఇక్కడ శ్రవణం దేని గురించి చేసినాం మనము? శ్రవణము దేని గురించి చేస్తున్నాము? లేదు, ఆ జ్ఞానం కొరకే, అంటే బ్రహ్మం వస్తువుని తెలుసుకుంటానికి కొరకే కదా. అవునా కాదా? బ్రహ్మ వస్తువు అనేది ఏదో, నిత్యమైన వస్తువు అనేది ఏదో, దాని కొరకే కదా శ్రవణం చేస్తున్నాము. తర్వాత శ్రవణము చేసిన దాన్ని మనం దాని మీదనే మనసు పెట్టి విచారం చేస్తున్నాం, అంటే మననం చేస్తున్నాం కదా దాని కొరకే. అలా శ్రవణము చేసి ఆ బ్రహ్మం గురించి, మరి ఆ బ్రహ్మం గురించి మననం చేసి ఆ బ్రహ్మము మీదనే నిధిధ్యాస ఉంచడమా, ఇంకా వేరే ఉంచడమా? ఆ దాన్నే భగవద్గీతలో చెప్పిన ధ్యానం ఏంటంటే, ఆ ధ్యానం అంటే మెడిటేషన్. నీకు ఎరిగే కదా, మెడిటేషన్ కాదు ఇక్కడ. ఇది నిధి ధ్యానం అంటాడు, దాన్ని నిధిధ్యాస అంటారు. ఈ నిధిధ్యాస అయిన తర్వాత ఏమవుతుంది మనకు? నిధిధ్యాసలో ఉన్నప్పుడే సాక్షాత్కారం అంటారు. ఇక ఇంకోటి లేదు. ఈ నాలుగు ఉంటాయి ఇప్పుడు ఈ వేదాంతంలో: శ్రవణ, మనన, నిధిధ్యాస, సాక్షాత్కారం. మరి ఇదే యాజ్ఞవల్కి చెప్పినటువంటి విషయం ఎవరికి? మైత్రేయికి, భార్యకు. ఓ మైత్రేయి, నువ్వు దాని కొరకు శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, అది నిధిధ్యాస పెట్టు, అదే సాక్షాత్కారం. ఆత్మను దర్శించాలంటే నీకు ఈ నాలుగు ఉండాలి అని చెప్తారని. మనం కూడా అంతే, అవునా కదా? ఆ ధ్యానాదులను జరుపుదురో అట్టి వారికే కలుగును, అప్పుడు తానే పరబ్రహ్మ మగును. చూసిండ్రా? అప్పుడు తానే పరబ్రహ్మ మగును. తనయందే సమస్త కర్మ సమూహం. ఎవరి మందు చెప్పు? తానే బ్రహ్మం అయిపోయినప్పుడు ఇక కర్మలన్నీ, ఇక దేని కొరకు చేస్తాడు? కర్మలన్నీ సమస్త కర్మ సమూహము తనయందే. సమస్త జగత్తులు, సమస్త జీవరాశులు కల్పితములై చూసిండ్రా? అందుకే కల్పన కథ. ఇదంతా కల్పనే. అంటే సృష్టి వచ్చింది అనేది కల్పనే, వచ్చి జీవించడం కల్పనే, మరణించడం కల్పనే. సమస్త జీవరాశులను కల్పితములై ఉన్నట్లును సర్వజీవుల యొక్క ఆత్మ తానే అయి ఉన్నట్లును కనుగొనగలుగును. చూసిండ్రా? ఇదే అహం బ్రహ్మస్మి అను మహావాక్యం యొక్క అనుభవం అయి ఉన్నది. చెప్పుకున్నామా మనం 4 వాక్యాలలో? రెండవ వాక్యం ఇది అనుభవ వాక్యం అంటారు. దీన్ని అహం బ్రహ్మస్మి అంటారు. ఏ వేదములు ఉన్నది ఇది? ఏ వేదములు ఉన్నదమ్మా ఇది ఈ వాక్యం? ఆ బృహదారణ్యకోపనిషత్తు యజుర్వేదం.
యజుర్వేదంలో, ఋగ్వేదంలో ప్రజ్ఞాన బ్రహ్మం ఉంటుంది, అది ఐతరోపనిషత్తు. సామవేదము చాందోగ్యోపనిషత్తు, అది తత్వమసి బ్రహ్మము. మరి అధర్వణ వేదము ఇది మాండుక్యోపనిషత్తు, అనుభవ అయమాత్మ బ్రహ్మం. 4 బాగా గుర్తు, 4 మహావాక్యాలు, 4 ఉపనిషత్తులు, 4 బ్రహ్మములు. వీటిని మహావాక్యములు అంటారు, ఈ 4. ఇప్పుడు అనుభవం రావాలి మనకు, అనుభవ వాక్యం. ఇప్పుడు తత్వమసి కాదు ఇక్కడ, మనం తత్వమసిని వారు దాకా విచారణ చేసుకుంటూ వచ్చినాం. చేసినామా చేయలేదా? గీత గీత చేస్తే ఏం అనుభవానికి వచ్చింది? ఇప్పుడు ఇదివారు దాకా త్వమ్ముగా ఉన్నాం మనం. త్వమ్ అంటే జీవుడు కదా, తత్తుగా లేము. అయితే ఉపదేశ వాక్యం 3వది ఏం చెప్పింది? మన భగవద్గీత అంతా మొత్తం ఈ 3 వాక్యాల మీదనే చెప్పిన మీకు. తత్తు, త్వము, అస్య అని 3 షట్కములు చెప్పిన. కాబట్టి ఏవో తత్తు అంటే ఓ త్వమ్ము, ఓ జీవుడా నువ్వు జీవుడవు కాదు, తత్తు నీవు పరమాత్మవే. అవడం కాదు, అసి అంటే అయి ఉన్నావు. అసి అంటే అయి ఉన్నావు. ఇంకా అవడం అనేది పెట్టద్దు, మళ్ళీ అవడం అంటే కొత్తగా వస్తుంది. 2వది అసి అంటే అయి ఉన్నావు, నువ్వెవరవో కాదురా ఓ జీవుడా, నువ్వు పరమాత్మవై ఉన్నావు అంటే నువ్వు తెలుసుకోలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఇదంతా మనకు వివరించి చెప్పినాక ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఓహో, నేను అహం బ్రహ్మస్మి, నేనే అహం, నేను బ్రహ్మముని అని 2వ వాక్యంలో అనుభవం అయింది అక్కడ. అది అనుభవ వాక్యం. మనం చెప్పుకున్నది అదే. ఇప్పుడు ఈ అధ్యాయం ఆరూఢ స్థితి, విజ్ఞాన యోగం అన్న, ఆరూఢ స్థితి అన్న, అనుభవం అన్న, అనుభవమైనటువంటి మహావాక్యంలో ఏమిచ్చిండు? అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యం యొక్క అనుభవం అయి ఉన్నది. ఈ శ్లోకమున యతంతి, యతంతి అంటే ప్రయత్నించుచున్నారు అని చెప్పినందువలన బ్రహ్మ అనుభూతి మాటల వలన సిద్ధించున్నది కాదని, బ్రహ్మానుభూతి మాటల వలన సిద్ధించున్నది కాదని, ఈ మాటల వలన తెలుసుకునేటువంటి దాన్ని ఏమన్నా మనము బ్రహ్మముని మాటల వలన కేవలం తెలుసుకుంటే, అంటే శాస్త్రాలు చదివి తెలుసుకున్న వాళ్ళు మాటలతోని తెలుసుకున్నప్పుడు దాన్ని పరోక్ష జ్ఞానం కాదు కాదు, దాన్ని పరోక్ష జ్ఞానం అన్నాం. శుష్క వేదాంతులు అట్లా అనరు. శుష్క వేదాంతుంది వేరే. మనం ఇప్పుడు నువ్వు నేను మన క్లాసులు ఉన్న వాళ్ళందరము ఇన్ని రోజుల నుంచి విని ఏమనుకుంటాను మనము అంటే అంతా బ్రహ్మమే అని చెప్పని అనుకుంటున్నాం అన్నట్టు. అంటే వాచా వేదాంతం అనుకో. అంటే శాస్త్రాలని చదివి శాస్త్రం ద్వారా మనం బ్రహ్మం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ అనుభవానికి రాలే కదా. అందుకొరకే దీని అంత పరోక్షం అంటే దూరంగా చూస్తున్నాం అని అంటలేమా? దూరంగా అంటే అంతా బ్రహ్మమే అని చెప్పాను అంటున్నాం, కానీ నేనే బ్రహ్మం అని చెప్పనేది కలగంత వరకు ఇక సమస్తం నేనే కాదు, సర్వం కలివిదం బ్రహ్మం అనే అటువంటిది వచ్చినప్పుడు అనుభవ వాక్యం. అందుకొరకే అనుభూతి మాటల వల్ల సిద్ధించున్నది కాదనియు, తీవ్రతర యత్నము, తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయవలసి ఉండుననియు స్పష్టమగుతున్నది. ప్రయత్నం అంటాడమ్మా. ఏం ప్రయత్నం చేయాలి దాని కొరకు? మనం ఎలా కష్టపడాలి? దాన్ని చేసేది ఏమనుకున్నాం మనము? ఏం ప్రయత్నం చేయాలమ్మా? అది అనుభవం రావాలంటే అవి అక్కడ మొదలుపెట్టి మనకు నిష్కామ కర్మ అవసరమే, శ్రద్ధ అవసరమే, వైరాగ్యము అవసరమే. బాగా వీటి కొరకే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే ఇవే.
వీటి మీదనే దృష్టి పెట్టి వీటిని జయించాలి మనం. ఇవి జయిస్తేనే మనకు అది ప్రయత్నం లేకుండా వాటిని జయించలేం. మాటలతోనే అట్టిగానే చెప్పుకొని మనం దాటలేం. అందుకొరకు ఏమంటారంటే ప్రచారం కాదయ్యా ఇక్కడ ఆచరణ గొప్పదంటాడు. ఎంత ప్రచారం చేసినా తక్కువే. 1000 మంది జెండాలు పట్టుకొని ప్రచారం చేసినా ఏమీ లాభం లేదు. దాంట్లో కొద్ది మంది ఆచరిస్తారు చూడు, అది గొప్ప అని చెప్తారు. ఇప్పుడు మనము ఇంతమంది వింటున్నాం ఇన్ని రోజులు. ఎగ్జాంపుల్ చెప్దాం. మనం ఇన్ని నెలల నుంచి క్లాసులో వింటున్నాం దీని గురించి. అంటే ఇది ఒక వినడం అంటే మనం ప్రచారం. నేను మాట్లాడడం ప్రచారం చేస్తున్నాను. ఇలా ప్రచారము చేయిస్తున్నాము అని ప్రచారము కూడా అవసరమే. ప్రచారణ చేసి ప్రచారం అందరం చేస్తాం, కానీ ఆచరించే వాళ్ళం ఎందరం ఉన్నాం? కొద్ది మంది. ఆచరించే వాళ్ళు ఈ విన్నటువంటి దాన్ని కొద్ది మంది. ఇది గొప్ప అంటాడు ఆయన. 100 మంది ప్రచారం చేస్తే ఒక్కడు ఆచరిస్తే అది ఎన్నో రెట్లు గొప్పనైనటువంటిది. అది చాలా గొప్పదని చెప్తారు మన పెద్దలు. కాబట్టి ఇక్కడ మరియు ఆశ్రిత్య అని చెప్పిండు ఈ శ్లోకంలో, యతంతి అని చెప్పిండు. అని 2 పదములను చేర్చుట వలన కేవలము భగవంతుని ఆశ్రయించుట మాత్రము చాలదనియు, కేవలము భగవంతుని ఆశ్రయించుట మాత్రము చాలదనియు, భగవత్ సాక్షాత్కారమునకై ఇవరకొచ్చిన సాక్షాత్కారం అనేది 4వది. అటువంటి భగవంతుని యొక్క స్వరూపము నీకు నాకు అందరికి సాక్షాత్కారమునకై ప్రయత్నము కూడా సలుపవలెను. అంటే అతని కేవలం ఆశ్రయించడం వేరు, అది నేనే అని చెప్పని తెలుసుకోవడము. ఇక నేనే ఇప్పుడు ఎప్పుడు చూడు, అహం బ్రహ్మస్మి అని చెప్పుకునేటువంటి సాక్షాత్కారమే. అలా అయ్యేదాకా ప్రయత్నం కూడా సల్పవలయునని తేలుతున్నది. భగవత ఆశ్రయము చే భగవంతుడు అనుగ్రహించి త్రోవ చూపును. భగవంతుడు చూయిస్తాడు మనకు. గురువు ద్వారా మనం కూడా మార్గాన్ని మనకు చూపెడుతూ అంటాడు. వారిని ఆశ్రయిస్తే మనం ముందుగా చెప్పుకున్నాం, గురువుని ఆశ్రయించి ఊకుండడం కాదు, ప్రయత్నం చేయాలని. వాళ్ళు త్రోవ చూపుతారు. ఆ త్రోవను బట్టి తానే నడవవలను. అక్కడ యత్నశీలుడై తన మనస్సును తానే శుద్ధమునర్చుకొని బ్రహ్మానుభూతిని పొందవలను. ఇక్కడ ఎవరికి వారే, కాకపోతే ఎవరికి వారే తరించాలే, ఉద్ధరింపబడాలే, ఇంకోరు ఉద్ధరింపజేయరు. దానికి చేయాలంటే ఎన్ని ఉన్నాయి చూడండి. అందుకొరకే దీనికి ఏం చెప్పారు, 4 కృపలు కలిగి ఉండాలని పెద్దలు చెప్తారు మనకు. ఇన్ని కలగాలంటే మనకు మరి ఈశ్వర కృప, గురు కృప, శాస్త్ర కృప, అంతఃకరణ కృప, ఇవన్నీ మనకు సహకరించాలి. ఈ 4 సహకరిస్తే ఇక డోకలేదు. ఈశ్వర కృప అంటే పూర్వము చేసినటువంటి ఈశ్వర కృప అంటే నీకు సాక్షాత్తు ఆయన వచ్చి ఏదో చేయడు. ఈశ్వర కృప అంటే ఏం చెప్పినాం? ఆ పూర్వజన్మ సుకృతములు నువ్వు చేసుకున్నటువంటి సత్కర్మలో, పుణ్యకర్మలో, మంచి కర్మలో నీ సాధన ఎక్కడనైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ అటువంటి వారికి మళ్ళీ జన్మలో అక్కడ గుర్తు వచ్చి ఆ సమయం వచ్చినప్పుడు, అంటే ఆ యొక్క మరి ఏది సమయం అంటే మనం పుట్టినాకనే కొంతమందికి పుట్టినాక కొన్ని రోజులకు ఈ చింతన కలగవచ్చు. కొందరికి బాల్యం, కొందరికి యవ్వనంలో, కొందరికి వృద్ధాప్యంలో కలగవచ్చు. అంటే అతడు చేసిన దాన్ని బట్టి
ఆ ఈశ్వర కృప అనేది అదే. పూర్వం చేసినటువంటి కర్మల వలన ఇప్పుడు ఈ దైవ చింతన మొదలు పెట్టడం. పెట్టిన తర్వాత మనకు గురు కృప అనేది కూడా కలగాలి. గురు కృప అంటే ఏంది? గురు కృప కలగాలంటే సామాన్యమైంది కాదు. గురువుని ఈశ్వర కృప ద్వారా గురువుని చేరుస్తారు దైవ చింతన కొరకు. గురువుని చేరిన తర్వాత మరి ఇవాళదాకా చెప్పుకున్నాం, గురువు దగ్గర ఎలా ఉండాలి? నువ్వు గురువుకు 4 శుశ్రూషలు చేయాలి. ఆత్మ, అంగ, స్థాన, భావ అనే 4 శుశ్రూషలు ప్రతి ఒక్కరు చేయాలి. వీటిని చేసి ఏం చేయాలి? తను మన ధనములు గురువునకు అర్పించాలి. తను మన ధనములు గురువునకు అర్పించి 4 శుశ్రూషలు చేసి మరి గురువు చెప్పేటువంటి పద్ధతిని, ధర్మాన్ని, అటువంటి మనకు బోధని ఏమి చెబుతుండో అది విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, శ్రద్ధ చేత ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు అదే విద్య విద్య 1 పాలు కలిగి, వినయము 2 పాలు కలిగి, వివేకము 3 పాలు కలిగి, విమర్శన కూడా 4 పాలు కలిగి ఉండాలి, విశ్వాసం 5 పాలు కలిగి ఉండాలి. ఇట్లా గురువు దగ్గర చేరంగానే కాదు, ఈ 5 రకాలుగా ఎవరికి ఉంటాయో అతని పట్ల ఈ సేవా భావం చేత, సేవన భావన అని చెప్తారు మన గురువు దగ్గర. సేవ అంటే ఈ రకంగా ఉండి సేవ చేస్తుంటే భావ్య సేవ కాకుండా లక్ష్యార్థంగా గురు బోధ బాగా వినాలి. బాగా వింటేనే అతనికి మరి ఆ గురువు చెప్పేటువంటి భావము ఇతని లోపల ఇమిడిపోతుంది. గురువు భావం ఏంటిది అంటే సత్యాన్నే బోధిస్తాడు గురువు, అసత్యాన్ని కాదు. భ్రమని రహితము చేసేటువంటిది గురువు బోధ. గురువు భ్రమని సైతం చేసేటువంటిది కాదు. భ్రమ సైతం చేసే గురువులు ఎందరో ఉన్నారు. అంటే భ్రమలలో ముంచే గురువులు, అష్టవిధ గురువులు ఉన్నారు మనకు, చెప్పుకున్నాం మనం. బాధ గురువు, బోధ గురువు, విహిత గురువు, కామ్య గురువు, నిషిద్ధ గురువు, కారణ గురువు. ఇట్లా మనకి ఇందులో ఏ గురువు మనకు తరింపజేస్తాడో బాగా విచారణ చేసి ఆ గురువు యొక్క ఆచరణ పద్ధతి. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే స్తోత్రీయ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి గురువు. అంటే కొన్ని శాస్త్రాలు తెలిసి ఆ బ్రహ్మనిష్టయ కలిగి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, అంటే బ్రహ్మమును తెలుసుకొని ఇతరులకు ఆ బ్రహ్మం గురించి బోధ చేసేటువంటి వాడు. అట్లా సర్వము తెలుసుకొని ఆచరించి వారి గురువు ద్వారా తెలుసుకొని ఆ గురు బోధల ద్వారా చెప్పినటువంటి విద్యని మరి 10 మందికి పంచడము, ఆయన ఆచరించడము ఉన్నటువంటి గురువు ఉన్నారు ఎంతో మంది. అటువంటి గురువుని మనం చేరి మనకు సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఇక్కడ గురువై ఉండి శిష్యుడు అర్జునుడుగా ఉండి బోధ చేసిండు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు ఎవరు లేరు కాబట్టి ఆయనే కృష్ణుని స్థానంలో గురువులు ఉన్నారు. అర్జుని స్థానంలో మనమంత శిష్యులము ఉంటాం కాబట్టి మనందరి కొరకు లోక కళ్యాణార్థం కొరకు రాబోయే లోకంలో మానవుల కొరకు వారు ఇలా ప్రతి ఒక్కరూ గురు శిష్య న్యాయముగా మనకున్నటువంటి సమస్యని, విషాదం అనేటువంటి ఈ యొక్క జనన మరణం అనేటువంటి దుఃఖపూరితమైనటువంటి సంసారముని మరి లేకుండా చేసుకోవాలని చెప్పానంటే అందరి కొరకు ఈ విధంగా తెలుసుకొని గీతని మరి అందరూ
దీని రకంగా జీవిస్తూ జీవనముక్తులుగా ఉండి తరించాలని చెప్పని పరమాత్మ మనందరి కొరకు గీతను తీసుకొచ్చి చక్కగా మనకు గీత ద్వారా బోధిస్తున్నాడు. కాబట్టి మనం అందరము అలాగా తెలుసుకొని ముక్తులం అవుదాము. ప్రయత్నం బాగా చేస్తాము. ప్రయత్నం అనేటువంటిది చేసి దీన్ని సాధించాలి, అందరూ ముక్తి చెందాలి అని చెప్పని కోరుకొనుసు ఇంతవరకు చక్కగా క్లాసులో ఉండి మీరందరూ నిశ్శబ్దాన్ని పాటించి మంచి శ్రవణము చేసినందుకు, చక్కగా విన్నందుకు ఆ యొక్క పరమాత్మ కటాక్షము మీ అందరిపై ఉండాలని చెప్పని కోరుకొనుసు సమయం కూడా మనకు అయింది, కరెక్ట్గా గంట సమయం అయింది. మరి కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాను. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. సద్గురు మహారాజుకు జై. జై గురు.